ఈ రోజు విజయవాడకు మాజీ ఎంపీ గోరింట్ల మాధవ్ రానున్నారు. పోలీసులు విచారణకు హాజరు కానున్నారు. పోక్సో కేసులో బాధితుల వివరాలు వెల్లడించారని గత ఏడాది వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. దీంతో గోరింట్లకు విజయవాడ సైబర్ క్రైమ్ నోటీసులు ఇచ్చింది. నేడు గోరింట్ల మాధవ్ను విచారించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్రనాథ్ రెడ్డి. ఏ టైంకి హాజరవుతారు గోరింట్ల మాధవ్ విచారణకు? సతీష్, ఇవాళ గోరింట్ల మాధవ్ విజయవాడ కోర్టుకు హాజరు కానున్న నేపథ్యంలో ఈ రోజు ఉదయం నుంచి అనంతపురం నగరంలోని గోరింట్ల మాధవ్ ఇంటి వద్ద హడావుడి నెలకొంది. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తాటిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కలవడం జరిగింది. ఆయన అనుచరగణం వైకాపా నేతలు వైకాపా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఆయన భారీ కాన్వాయ్ తో ఈ రోజు ఆయన విజయవాడకి వెళ్లి కోర్టుకు హాజరు కానున్నట్లు తెలుస్తుంది. అనుచరగణం మేము ఈ రోజు తమ బలమేంటో చూపిస్తాము, తమ ఏమిటో చూపిస్తాము, మాధవను కావాలనే ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనేసి ఆయన అనుచరగణం ఈ రోజు వ్యాఖ్యానిస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే ఆయన వాహనాలకు మొత్తం స్టిక్కరింగ్ జై జగన్ జై జై జగన్ జై జై జగన్ అని ఒక ఉన్న స్టిక్కరింగ్ తో ఆయన ఫోటోను మాధవ్ ఫోటోను ప్రతి వాహనానికి స్టిక్కరింగ్ వేసేసి వాళ్ళు కాన్వాయ్తో బయటికి వెళ్తున్నారు. అయితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఏంటనే దానిపైన కూడా ఇంకా సందిగ్ధాలు. పోలీసులు కట్టడి చేసే ఆలోచనలు కూడా ఉన్నాడు. అంటే భారీ కాన్వాయ్ని పంపించే యోచనలో పోలీసులు లేనట్టు తెలుస్తుంది. ఏమో ఒక 2-3 వెహికల్స్ తప్ప ఎక్కువ కూడా వదిలే ఆలోచనలో లేదన్నట్టు పోలీసు వర్గాల ద్వారా మనకు సమాచారం వచ్చింది. అయితే ఇప్పటికైతే భారీ ఎత్తున గోరింట్ల మాధవ్ ఇంటికి భారీ ఎత్తున చేస్తున్నారు. ఇంకా ఒక అరగంట లోపల ఆయన అనంతపురం నుంచి విజయవాడ బయలుదేరే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.